అంటే యూపీ అగ్రికల్చరల్ మోడల్ని ఆయన పరిచయం చేశాడనమాట. మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. యూపీ వ్యవసాయ పద్ధతులు ఇట్లా ఉన్నాయి, ప్రత్యేకతలు ఇవి అంటూ. కాలుష్యానికి తట్టుకునే విత్తనాలు, క్లైమేట్ టాలరెంట్ సీడ్స్, భూసారానికి తగిన ఎరువులు, సాయిల్ మ్యాచ్డ్ ఫెర్టిలైజర్స్, పునరుత్పాదక వ్యవసాయం, రీజనరేటివ్ ఫార్మింగ్, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలు, ఎఫిషియంట్ ఇరిగేషన్, దృఢమైన పంట బీమా వ్యవస్థలు, క్రాప్ ఇన్సూరెన్స్. ఈ మోడల్ని రీసిలియంట్ అగ్రికల్చర్ ఫ్రేమ్వర్క్ అని పిలుస్తారు. ఇందులో అంటే వ్యవసాయ అంటే ఉత్పత్తి పెరుగుతుంది, అంటే దిగుబడి పెరుగుతుంది, రైతుకు ఆదాయాలు కూడా ఎక్కువ వస్తాయి అనమాట. అంటే వ్యవసాయ ఉత్పత్తి, రైతు ఆదాయాలను పెంచేందుకు పాలసీ రిఫార్మ్స్, అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు, అట్లాగే టెక్నాలజీ ఆధారిత సహకారాన్ని దీనికి జోడిస్తున్నారనమాట. రైతులు కోఆపరేటివ్ల ద్వారా అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఎఫ్పిఓస్ ద్వారా ఒకే ప్లాట్ఫామ్ పై మార్కెట్లు, బీమా, రుణాలు వంటి అవసరాలు పొందుతున్నారనమాట.